మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు. చిన్న మెదడు చితికి అదేదో అయ్యిందట. అట్లా ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. నిన్న పేరుకేమో మహిళా దినోత్సవం రోజు ఈయన అసలు మూసి ప్రస్తావన ఎందుకు తీసుకున్నాడు, అక్కడ జరిగినటువంటి ఏమంటారు మీటింగ్ ఏంటి, అవార్డ్ ఫంక్షన్ ఏంటి, మహిళా జర్నలిస్టులు అని చెప్పి. సో అందులో మొత్తం అనుకూలంగా ఉన్న జర్నలిస్టుల సరే ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే అసలు ఈ మహిళా దినోత్సవం రోజు మీరు అక్కడికి వెళ్ళిన ఫంక్షన్ ఏంది, మీరు లేవనెత్తిన టాపిక్ ఏంది, మాట్లాడినటువంటి అంశం ఏంది, ఏం మాట్లాడేటప్పుడు మీరేం ప్రిపేర్ అవరా? లేకపోతే అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ బస్సు పట్టించారు తెలంగాణని, ఏం చేద్దాం అనుకుంటున్నారు తెలంగాణని? ఒక దగ్గర అంటావు 5,000 కోట్లు కాదు, తప్పుడు ప్రచారం జరుగుతుంది. అరే బాబు, ఓన్లీ గాంధీ విగ్రహం కోసమే కదా ముందు మొత్తం చుట్టుపక్కలంతా కూడా మీరు తవ్వుతున్నారు. ఏడిబి బ్యాంక్ అందుకే కదా వచ్చింది. శ్మశాన వాటిక శవాలను కూడా లేపుతున్నారు కదా పైకి, సమాధులను కూడా తవ్వుతున్నారు కదా. ముసా నది గురించి ఏదో వీడియో చూడాలి, ఆ వీడియోలో ఏం మాట్లాడితే అదే ఇక్కడ ఆ వీడియో చూసి ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడుతున్నాడు. ముసా నదికి మధు పార్క్ బ్రిడ్జికి చాలా డిఫరెన్స్ ఉన్నది, చాలా తేడా ఉంది, చాలా దూరం ఉన్నది. అది మేము కెమెరాలో కూడా చూపించినాం. ఇసా ఏంది ముసా ఏంది ఆ సంగమం దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం. ఆదిత్య పార్క్ బ్రిడ్జ్ వాళ్ళకి ముందే ఫిక్స్ డిపాజిట్ చేస్తావా? బాధితులకు మీరు వేరే దగ్గర కట్టిస్తారా? పరిహారం అందిస్తారా? మింగా మెతుకు లేదు, మీసాలకి సంపెంగ నూనె అంటాడు, భూములు లేవనీనే అంటాడు, పొట్ట ఇప్పినా నన్ను కోసిన పైసలు లేవు అంటాడు, మళ్ళీ నష్టపరిహారం ఇస్తా నేనే అంటాడు, భూములు లేవు పంచనీకి అంటాడు, మళ్ళీ భూమి ఇస్తా వీళ్ళకి కట్టిస్తా అంటావు, అన్నీ నువ్వే అంటావు, సర్వాంతర్యామి. పోనీ ఒక్కడైనా జరుగుతుందా అంటే ఏది జరగదు చెప్తున్నా కదా. మీ ఎట్లా ఉందంటే చెప్పాలంటే ఈటీవీలో జబర్దస్త్ షో ఎట్లయితే టైంపాస్ అవుతుందో, జబర్దస్త్ షో ఉంటుందో అట్లా ఉన్నాయి మీ స్పీచ్లు. మీరు ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నారనుకుంటున్నా. రేవంత్ రెడ్డి నిద్రలకే లేవ్వండి. రేవంత్ అన్న మీరు నిద్రలకే లేవ్వండి, ఇంకా ప్రతిపక్ష హోదాలో మీరు లేరు. ఎందుకు ఈ మాట అంటున్నది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆదిత్య పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ అంట కూలగొట్టి మంచిగా వాళ్ళు ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఆ అపార్ట్మెంట్స్ కూలగొట్టి వాళ్ళకట ముందే డిపాజిట్ చేస్తారట. ఈయన వచ్చి డిపాజిట్ చేస్తారట దాంట్లో. మరి కుక్కడపల్లి ఈరోజు నల్ల చెరువు పోయి ఓపెన్ చేస్తున్నారు. మరి ఆ బాధితులకు ఏం చేసినావు? అమీన్పూర్ బాధితులకు ఏం చేసారు? వేరే అయి ఉండొచ్చు, అది చెరువులు అయి ఉండొచ్చు, ఇది మూసే అయి ఉండొచ్చు, ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉండొచ్చు. ఇంకా నష్టపరిహారం లేదు కదా వాళ్ళకి ఏ దిక్కు ఏ మొక్కు లేదు కదా. సరే రబై, వీళ్ళకి ఆదిత్య పార్క్ బ్రిడ్జ్కి 0 వాల్యూ ఉందనుకుందాం. ఏడుంది 0 వాల్యూ? చూపి, డాక్యుమెంట్ చూపియండి 0 వాల్యూ ఉందని. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుడు ముఖ్యమంత్రి. 2004 సంవత్సరంల గురించి మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. 2004 సంవత్సరంలో ఏ ప్రభుత్వం ఉన్నది? ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు మీరు ఏ టీడీపీలోనో ఇంకేందులోనో ఈదుతుండేనేమో. 2004 సంవత్సరంలో జెడ్పీటీసీగానో ఎమ్మెల్సీగానో ఉంటుండేనేమో. 2004 సంవత్సరంలో మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్లు కొనుక్కున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చింది మీ కాంగ్రెస్ పార్టీయే, అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్సే. ఆ ముసా ఏందో ఈసా ఏందో తెలియకుండానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి బిల్డర్కి పర్మిషన్లు ఇచ్చిందా?
సబ్ రిజిస్టర్కి ఏం తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసిండా? అరే ఏం మాట్లాడుతున్నావు రేవంత్ అన్న? నీకన్నా అర్థమవుతుందా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, అట్లీస్ట్ ఒక కార్యకర్త మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపేర్ అయ్యే టైం ఇస్తున్నారా? అసలు నీ టీం నీకేమైనా చెప్తుందా, చెప్పట్లేదా? కావాలని నేను బఫూన్ చేయడానికి ఆ ప్రతిపక్షాలకు నీ టీం అమ్ముడు పోయిందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లే. ఒకసారి మనం చూద్దాం. మొన్న శ్మశాన వాటిక ఎక్కడైతే ఇసా ముసా అనే వీడియో ఓకే టీవీ చేసింది, అక్కడ ఇసా ముసా మధ్యలో ఎక్కడైతే సంఘం ఉంటుందో ఆ సంగమం దగ్గరికి వెళ్ళి ఏడిబి బ్యాంక్ వాళ్ళు సర్వేకి వచ్చిరట, ఈ శ్మశాన వాటిక అప్పిస్తారట అని చెప్పి నేను ఆ శ్మశాన వాటికలో వీళ్ళు తొవ్విన సమాధుల సాక్షిగా బయటపడినటువంటి పుర్రెలని ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీలో మేము చూపించడం జరిగింది మొన్న 2 days బ్యాక్. మీరు చూడొచ్చు. ఇంతకన్నా దారుణమా రేవంత్ అన్న? లేకపోతే ఆత్మలు నీ ఇంటికి వచ్చి నిద్ర లేకుండా చేస్తున్నాయా? గజిబిజిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నైట్ మాల్స్ అంటావు, నైట్ ఎకానమీ అంటావు, నైట్ బిజినెస్ అంటావు, గారి గుడ్డు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ లేదు, మున్సిపల్ లేదు, అన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇక నైట్ ఎకానమీ మార్నింగ్ ఎకానమీలకే దిక్కు లేదు. మళ్ళీ ఆడోళ్ళకి ఏమైనా తోలు తీస్తా మహిళా దినోత్సవం రోజు గొప్ప గొప్ప డైలాగులు చెప్తారండి మీరు. తమరు గొప్ప గొప్ప డైలాగులు చెప్తారు. మరి నీ ఐఏఎస్ ఆఫీసర్లు మహిళలను ఇబ్బంది పెడతా ఉంటే ముఖ్యమంత్రిగా నువ్వేం చేస్తున్నావు? నీ ఐఏఎస్ ఆఫీసర్లు మిస్ ఇండియాలను, మిస్ వరల్డ్లను కార్లలో ఓఆర్ఆర్ చుట్టూ గింగిరాల తిప్పుతా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వేం ముఖ్యమంత్రివి? మహిళా దినోత్సవం రోజు గప్పాలు కొడుతున్నావు, మహిళలను ఉద్దేశించి మాట్లాడుతున్నావు. మహిళా జర్నలిస్టులందరినీ అక్కడ కూర్చోబెట్టుకున్నారు, యాంకర్లని, వాళ్ళని వీళ్ళని అందరినీ ప్రజాభవన్లో. మరొక సీనియర్ జర్నలిస్ట్, శాటిలైట్కి సంబంధించినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు మొన్న ఈ ఏమంటారు కోమటిరెడ్డి నైని బ్లాగ్ గురించి, మహిళా ఐఏఎస్ గురించి ఒక వార్త వేస్తే ఆ వార్తలో మీరు అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి ఒక జర్నలిస్టు ఒక ఐఏఎస్కి, ఒక టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక మహిళా జర్నలిస్ట్ని తీసుకెళ్ళి ఆ పోస్ట్లో కూర్చోబెడితే ఆ దేర్దిమాగ్ చేసినటువంటి పనుల వల్ల ఆ మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకుంది. మరి ఇదే మహిళా జర్నలిస్టుల మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావు, గప్పాలు కొడుతున్నావు. మరి మహిళల్ని ఉద్ధరిస్తావు కదా, మరి నువ్వు మహిళల్ని ఉద్ధరిస్తున్నప్పుడు మరి ఏం ఉద్ధరిస్తున్నావు? టాలెంట్ని గుర్తిస్తావు కదా, మరి గుర్తించి మాకు కూడా టాలెంట్ ఉంది. మొన్న నీ ఇంటికి వస్తే ఎందుకు ఆపినావు? నువ్వు ఏం ఉద్ధరించాలనుకుంటున్నావు? మహిళల్ని తర్వాత ఉద్ధరిద్దు కానీ మీ జైపాల్ రెడ్డికి ఫోన్ కొడుతుంటే లేపుతలేడు, లేపడు. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్లు కావాలంటే ఏం కావాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలనంట, వేరే ఎవరికి ఇవ్వాలన్నా జైపాల్కే ఫోన్ కొట్టాలన్నట. జైపాలే ఎవడు రావాలి ఎవడు పోవాలనేది నిర్ణయించాలట. మరి జైపాల్ రెడ్డికి ఫోన్ చేస్తే మరి అపాయింట్మెంట్ కావాలన్నప్పుడు రేవంత్ అపాయింట్మెంట్ కావాలా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారము మరి జైపాల్ రెడ్డి ఫోన్ లేపడితేనే కదరా బై అపాయింట్మెంట్ అడిగేది. అంటే ట్రూ కాలర్లా మరి ఇప్పుడు నేనున్న జైపాల్ రెడ్డి మీద కంటెంట్ చేసిన, ఆర్టీఐలో బేరసారాలు పెట్టిండు, దాని మీద కంటెంట్ చేసిన, మరి ట్రూ కాలర్లో నా నెంబర్ చూసి ఫోన్ లేపుతలేరా? అంత చెమటలు పడుతున్నాయా మీకు నాతో మాట్లాడనీకి, నాకు అపాయింట్మెంట్ ఇవ్వనీకి? అంత చెమటలు పడుతున్నాయా? మేము ఏమైనా బాంబు పెట్టుకొని వద్దాం అనుకుంటున్నావా? అవార్డ్ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇద్దాము, ముఖ్యమంత్రి అందరిని పిలుస్తాం కదా, మరి ముఖ్యమంత్రిని పిలవకపోతే ఎట్లా?
ఆ ముఖ్యమంత్రి హోదాకి వాల్యూ ఇవ్వాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రిని కలుద్దాం మన అపాయింట్మెంట్ అడిగితే ఈయన లేపడు. ఆ కేటీఆర్ పిఏని తీయరాదు, ఈయనని పెట్టరాదు. అంటే వ్యక్తిగత కక్షలు చూపిస్తారా? మరి ఓడిగియాలో ఎప్పు మరి జైపాల్ కాకుండా ఇంకోడు ఉన్నాడు అపాయింట్మెంట్లు తీసుకోనికి. సరే, టాపిక్ డివేట్ అయిపోతుంది ఇది ఇక్కడ. మళ్ళీ మహిళల్ని నువ్వు ఉద్ధరిస్తావు, నేను చూస్తా. డప్పు కొట్టే మహిళల్ని ఉద్ధరిస్తావు, ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళని ఏం ఉద్ధరిస్తావు నువ్వు? ఇక్కడ ఏం మాట్లాడతాడో చూద్దాం ఒకసారి. మాట్లాడిన తర్వాత వాళ్ళని లైన్లోకి తీసుకుందాం మనం. నిన్న మనం ఒక అపార్ట్మెంట్ కి సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. ఓకే, నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acres లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు. అది మీకు ఎట్లా తెలిసింది? ఇసా ముసా అనే నాలెడ్జ్ కూడా మీకు లేదు. మేము పోయి వీడియో చేస్తే తెలిసింది. ఇసానా అక్కడ ముసా ఉందా ఏముందా అని చెప్పి. నాలకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డర్ అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి, నదులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్ కేటగిరికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్. ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, all constitutional authorities have decided to remove all these buffer zones. అయ్యో, ఆ అపార్ట్మెంట్ కి సంబంధించి అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి విషయాన్ని మహిళా జర్నలిస్టులకు ఏదో అవార్డు ఏదో ఇవ్వాలి కాబట్టి మహిళా జర్నలిస్టులని పిలిచి, అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు పిలిచి, ఇగో ఈడ కూర్చోబెట్టి నువ్వు మూసా అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ పోయి ఏం మాట్లాడుతున్నావు? చిన్న మెదడు చితికిందా రేవంత్ అన్న? లేకపోతే నువ్వు తవ్విన శ్మశాన వాటికలకి వెళ్ళి దయ్యాలు ఆత్మలు వచ్చేమని నీ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? నువ్వు రాత్రులు నిద్రపోతలేవా? టైం ఇస్తలేరా? నీకు పడుకోవడానికి టైం లేదా? లేకపోతే ఆలోచించుకున్న సమయం ఇస్తలేదా? లేకపోతే నీ టీంతో కమ్యూనికేషన్ చేస్తలేవా? లేకపోతే నీ టీమే నీ ముఖ్యమంత్రి పదవిని తీసేద్దామని ఫిక్స్ అయిపోయినారా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడాలి? 50% మీ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టారు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసి కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలి తప్పుగా చెప్పలేదు. అనుమతులు అన్ని చెక్ చేసుకున్నాను. ఈ మధ్యలో ప్రాజెక్ట్ ని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలా మంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టు మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చేసి, నువ్వు బుల్డోజ్ చేసి మళ్ళీ చేయగలిగినటువంటి సహాయం చేస్తా అంటే ఎట్లుంది తెలుసా? ఒక వ్యక్తిని మర్డర్ చేసి అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు పోయి ఆ మర్డర్ చేసినోడు అంత్యక్రియలకు పోయి అయ్యో చచ్చిపోయినవా, అయ్యో అట్లా ఎట్లా అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తారు చూసినావా? ఒక పూలమాలను బొకేనో తీసుకొచ్చి శవం మీద వేస్తారు చూసినావా? అట్లా ఉండదు నువ్వు చెప్పింది. అది బుల్డోజ్ చేసేది మీరే, చేస్తా అని చెప్పేది మీరే. వాళ్ళు ఏదో దిక్కు దివాడలేనట్టు నువ్వు మళ్ళా మందు పూసి అయ్యో పాపం ఏదో జాలి పడిస్తున్నావు. వాళ్ళ అథారిటీ అది, వాళ్ళ హక్కు అది, వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది.
జీవోలు ఉన్నాయి. జనరల్గా ప్రభుత్వం ఏ విధ్వంసం చేసినా 5-6 రెట్లు వాళ్ళు నష్టపోయినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఎక్కువనే ఇవ్వాలి తప్ప తక్కువ ఇవ్వడానికి లేదు అక్కడ. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు, అందుకే ఈ రోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకోలేదు. అయ్యో, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే అందులో ఈ ఆర్డీఓకి ఎవరికో బాగా ఇంట్రెస్ట్ ఉన్నదట. మరి ఎందుకు ఆయనకు అంత ఇంట్రెస్టో, మరి ఏం ఇంట్రెస్టో మీ ఆర్డీఓని అడగ. ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని దీన్ని కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉన్నది. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూడగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు జీరో వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం బ్లాక్మెయిల్ అంటే మీ తర్వాత అది అమ్ముకుందామన్నా మీకు ఆ ప్రాపర్టీ వేస్ట్, దానికన్నా ఇప్పుడు మాకు ఇస్తే మీకు డబ్బులన్నీ వస్తాయి, ఇవ్వకపోతే ఇంత డబ్బులు రావు, తర్వాత మీరు అమ్ముకుంటే ఏం రాదు అని చెప్తున్నాడు మన సారు. మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామంటే ఓకే, లేదు అంటే మీ ఎంత స్థలం ఉందో అంతే స్థలం ఆ పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఈ నిర్మాణం ఒక అపార్ట్మెంట్. ఇది పరిస్థితి ఎంత దారుణం అంటే అసలు దీని గురించి ఒక పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ గారు ట్వీట్ చేశారు ఒకసారి. ఎందుకంటే ఆయన కూడా అదే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. సో ఒకసారి మనం చూద్దాం ఆయన ఏం ట్వీట్ చేశారో చూద్దాము. ఇగోండి, నిన్న రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి ఫోటో ఒకటి తీసుకొని జీరో వాల్యూ. ఎవరికి జీరో వాల్యూ? ఈ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి గారికి జీరో వాల్యూ. అసలు నీకేం నాలెడ్జ్, స్టెబిలిటీ లేని మైండ్ అని అర్థమైపోయింది. రేవంత్ రెడ్డికి స్టెబిలిటీ లేదు. అపరిచితుడు సినిమా బాగా చూసినట్టున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్రలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర. ఇగో చూద్దాం, అది ఈసానో ముసానో తెలియనక్కర్లేదు. బిల్డర్ తప్పో, అనుమతించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారుల తప్పో, అప్పటికి బఫర్ జోన్ నిర్వచనాలు ఉన్నాయో లేదో ముఖ్యమంత్రులకు తెలిసి ఉండాల్సిన అవసరము లేదు. బేఖాతరుగా మాట్లాడగలిగే అధికారం ఉంటే చాలు. జర్నలిస్ట్ మిత్రులు ఉంటున్న అపార్ట్మెంట్స్ బాధితులకు న్యాయం చేస్తానని మహిళా జర్నలిస్టులు ఉన్న సభలో చెబుతున్నప్పుడు అధికారులు ఇచ్చినటువంటి ఫేక్ ఫీడింగ్ను యథాతథంగా కుమ్మరించకూడదన్న స్పృహ ఉండాల. మధు పార్క్ సంగతేమో కానీ మీ మాటలకు మాత్రం జీరో వాల్యూ. న్యాయం చేయాలనుకుంటే మొదట బెదిరింపులు, అసత్యాలు లేకుండా మాట్లాడడంతో మొదలు పెట్టాల. అంటే ఇది ఖచ్చితంగా బెదిరింపులకు దారితీస్తున్నట్టే ఉన్నది. మరి ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు, స్వయాన సీనియర్ పాత్రికేయులు ఆయన. ఎన్నో వార్తలను అందించినటువంటి వ్యక్తి, చాలా సీనియరు. ఓకే, మరి ఆయన ఆఖరికి ఆయన కూడా అట్లనే మాట్లాడుతున్నట్టు మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఒక్కసారి మనము ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ వాసి గిరిబాబు గారిని లైన్లోకి తీసుకుందాం ఈ విషయం మీద. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గిరిబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నిన్న వ్యాఖ్యలతోటి మీకు ఏమనిపించింది? రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మహిళా జర్నలిస్టులను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కార్యక్రమంలో మీ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ గురించి ఆయన టాపిక్ తీసినారు. అది కూడా ఈసా ముసా అని చెప్పి మొదలు పెట్టినాడు. దాని గురించి ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు, ఏదో వీడియోలు చూసి మాట్లాడినట్టు అనిపించింది. సో మీ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఈ వ్యాఖ్యల తర్వాత? మీరేం నిర్ణయించుకుంటున్నారు? అసలు ఎందుకు అట్లా మాట్లాడిందంటారు? మేడం అసలు నిన్న మహిళా దినోత్సవంలో మాట్లాడవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఫ్రీ బస్ కానీ మహిళలకు చేయవలసిన పనులు ఏంటని, ఏం చేశాము ప్రభుత్వం తరఫున మాట్లాడాలి. మీకు ఎక్కడ చూసినా ఇదే మహిళా దినోత్సవం కాదు మేడం. మొన్న హిమాయత్ సాగర్ ఎకో పార్క్ అని డెవలప్ చేసి సార్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అక్కడ కూడా ఒక
అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ మా అపార్ట్మెంట్ గురించి అంటే మాట్లాడుతున్నారు. పేద ప్రజలు ఆయనకు ఓట్లేసి గెలిపించిరట, అంటే మీరు పేద ప్రజలు కాదు, మీరు అందరు ఉన్నోళ్ళు అంటున్నాడు అక్కడ, మీరు విన్నారో లేదు? అవును మేడం, మీరు కోట్లు ఉన్నాం, అందుకే మేము పోరాడుతున్నాం, చాలా గట్టిగా పోరాడతాం. కోట్లు బాగా ఎక్కువైపోయి మాకు మేమే అసలు లోన్లు కట్టుకుని మేమే మా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు ఐటీ పరిస్థితి బాగలేదు, జాబులు కూడా పోతాయి. ఈ ఆందోళన పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఇది నాన్ డెమోక్రటిక్ మేడం. నిజంగా ఏదో రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఢిల్లీ వెళ్ళి డెమోక్రసీ లేదు ముందు తెలంగాణలో డెమోక్రసీ ఉందా మేడం? అసలు తెలంగాణలో ఎక్కడున్న డెమోక్రసీ అని అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట వెళ్ళి మధు పార్క్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటంటే అసలు 2004 అంటే అక్రమంగా తీసేసుకున్నారంట. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఉందండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు, మరి ఆయన పెట్టిండా ఈ రూల్స్? అవును మేడం, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూల్స్ పెట్టారు అనుకుందాం. మరి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మాకు ఇచ్చే పర్మిషన్ ఇచ్చింది కానీ ఎలా ఇచ్చుంటారు మీకండి? అప్పటికి మేము ఇప్పటికి 2009 లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది మేడం. ఇప్పుడు చూసుకుంటే అరౌండ్ 17-8 years. ఇప్పుడు వెలుగులోకి వచ్చిందా మాది బఫర్ జోన్, మాది అక్రమంగా ఇచ్చారని చెప్పేసి. ఇప్పుడు ఏం చెప్తారు మాకు రీసెంట్ గా 7 ఎకరాలు ఇస్తారంట, ఒక ఫండింగ్ ఇస్తారంట. మాకు గవర్నమెంట్ మీద ఎక్కడ నమ్మకం చెప్పండి మేడం? ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్రామిసులు చేశారు. రైతు రుణమాఫీ అన్నారు, అయ్యి అన్నారు, ఈ అన్నారు, రకరకాల ప్రామిసులు ఉన్నాయి. ఎక్కడైనా నీకు ప్రామిస్ ఫుల్ఫిల్ గా చేసినట్టు ఉందా? రీసెంట్ మాటలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు, నేను రైతులకు వేసాను, ఎవరికి వేసానో వచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రేపన్న రోజు అయ్యే ప్రామిసులు నమ్ముకుని మాలంటి వాళ్ళు ఏమన్నా దూరేమంటే మా పరిస్థితి ఏంటంటే మా బతుకు చెప్పండి. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా, కంటిన్యూ అవుతుందా, వేరే వస్తుందా తెలియదు. కానీ ఆయన మాట్లాడే మాటల మీద ఎక్కడా కూడా మాకైతే నమ్మకం లేదు. అంటే ఇప్పుడు పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తా, మేమే కట్టిస్తాం, ఎవరికి ఎంత ఉందో అంత ఇస్తాము, లేదా ముందే డిపాజిట్ చేస్తాము అనేది క్లియర్ గా కనబడుతుంది కదా మేడం. ఇప్పుడు బోల్డ్ మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు, అయితే కాంట్రాక్ట్స్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంట్రాక్టర్లకే డబ్బులు ఇవ్వట్లేదు, పంచాయతీలకే డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మధు పార్క్, స్పెషల్ గా మధు పార్క్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు? ఇప్పుడు హైడ్రా అని చెప్పేసి బోల్డ్ కోల్స్ ఇచ్చారు, వాళ్ళంతా కూడా లీగల్ గా కట్టుకున్నారు కదా, నేషనల్ బ్యాంక్ నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు కదండి. మరి వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఖమ్మం ఉంది, ఖమ్మంలో మొత్తం కూల్చారు. ఖమ్మం గురించి ఏం మాట్లాడలేదు. ఇంచుమించు 1000 ఫ్యామిలీస్ కూల్ చేశారు. మళ్ళీ పొంగులేటుగా తర్వాత వచ్చి ఇందిరా మిల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, ఇవన్నీ కామెంట్స్ చెప్తున్నారు. మాకైతే డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు. మాకు గవర్నమెంట్ మీద నమ్మకమే లేదండి. గవర్నమెంట్ అని కాదు, ఈ ఆర్డీఓ గారు కానీ ఎవరైనా కానీ చేసే ఫేక్ ప్రామిస్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉంటారు, రేపొద్దున పక్కకి వెళ్ళిపోతారు, రిటైర్ అయిపోతే పక్కకి వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చి మేము చూస్తున్నాము, మాకు తెలియదు. మేడం, ఏ గవర్నమెంట్ కాంపన్సేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందో ఒకసారి మీరు ఎగ్జాంపుల్ గా చెప్పండి మేడం. అసలు నీకు అందరూ ఈవెన్ పెన్షన్స్ వాళ్ళే, రిటైర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్స్ వాళ్ళే బాబు పెన్షన్ ఇవ్వండి బాబు, పెన్షన్ ఇవ్వండి బాబు అని అడుక్కున్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా. ఇప్పుడు మా బతుకు ఎలా ఉంటుందో చెప్పండి మేడం. ఒకవేళ గవర్నమెంట్ నమ్ముకుని మేము కనుక ఇచ్చేస్తే మా బతుకు ఏమవుతుందో చెప్పండి. అటు జాబులు లేక, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పోలేక, ఇల్లు లేక మేమైతే మాకైతే స్వతహాగా రేవంత్ రెడ్డి గారు కూడా నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 ఏళ్ళలో శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ అంటండి. ఇప్పుడే మనకు ముంబై నుంచి కుదరచ్చే ఇంకా 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు వరకు తికానా లేదు. ఈయన 5 రూట్లు అండి, 5 రూట్లు డెవలప్ చేస్తారంట. నీకు చెన్నై వెళ్ళాలా 3 hours బై అమరావతి, పూణె వెళ్ళాలా 3 గంటలు, ముంబై వెళ్ళాలా 3 గంటలు. ఏం మేడం ఇవన్నీ కవులు కూడా నాకు ఎక్కడ నమ్మశక్యంగా లేదండి. ఆయన ప్రతి విషయం ఒక్కొక్క చోటకెళ్ళి ఎక్కువ మధు పార్కులు ఓట్లు వేయలేదు. ఇదే డెమోక్రసీ అండి, ఇదే డెమోక్రసీ. ఇప్పుడు ఓట్లు వేయలేదన్న మాట ఎందుకు రావాలండి ఒక సీఎం నుంచి? ఇప్పుడు సీఎం అయినప్పుడు ఇప్పుడు 49%, 50% ఓట్లు వస్తాయి. బట్ ఈజ్ ద సీఎం ఫర్ ఆల్ తెలంగాణ, నాట్ ఫర్ ఓన్లీ ఫర్ మన వేరే వాళ్ళు ఒకరికి, కొంతమందికి వాళ్ళ పార్టీ వాళ్ళకే కాదు కదండి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం చూస్తుంటే మేమంతా కూడా ఏదో డిఫరెంట్ పార్టీ, మాకు సంబంధం లేదు, ఈ తెలంగాణ ప్రజలు కాదన్న టైప్ మాట్లాడుతారండి. అంటే మీరు ఓట్లు వేయలేదు అంటున్నాడు కదా. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గెలవడానికి అక్కడ ఓట్లు మీరు విన్నారో లేదో, నిన్న ఇండైరెక్ట్ గా మీరు ఓట్లు వేయలే, మీరు ఉన్నోళ్ళు ఓటు వేయడు, అక్కడ పేదోళ్ళే ఓట్లు వేస్తారంట. అసలు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే జీతం రాకపోతే వాళ్ళు రోడ్డు మీద పడినట్టే. ఎందుకంటే ఈఎంఐల మధ్యలో బతుకుతాం. వచ్చిన జీతాలు అంటే 1 లక్ష రూపాయలు, 2 లక్షలకి ట్యాక్స్ కట్టుకుంటా ఇవన్నీ బతుకుతారు. సో ఇప్పుడు మీరు మరి మేమేదో స్ప్రేస్ కొట్టుకుని కారులో తిరుగుతాం అనుకుంటాం. మాకున్న మానసిక టెన్షన్ ఎలా ఉంటదంటే మేడం, ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటదండి టెన్షన్. నీకు లోవర్ అయినా కూడా అప్పర్ అయినా కూడా వాళ్ళంతా బాగానే ఉంటారండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేసుకోగలరు. మా పరిస్థితి ఏంటంటే మాకు ఏది ఒక్కటి బ్రేక్ అయినా, ఏ ఒక్క జాబ్ పోయినా కూడా, రీసెంట్ గా ఐ హావ్ లాస్ట్ జాబ్ చెప్తాను, నా సిచ్యువేషన్ చెప్తాను మీకు. అది ఏ ఒక్క సిచ్యువేషన్ ఫైనాన్షియల్ బ్రేక్ అయినా కూడా అక్కడి నుంచి ఏది నడవదండి. ఎవరిస్తారు అప్పులు ఎవరు ఇస్తారండి? సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారు, ఎక్కడికి
విదేశాలకు వెళ్ళినా కూడా మాకు అప్పులు పుడతలేదు అంటాడు ఒక మీటింగ్ లో, ఒక గంట ముందు. మళ్ళీ ఒక గంట ముందు వెళ్ళిపోతాడు, అభివృద్ధి చేసేస్తాం, నైట్ పెట్టేస్తాం. మేడం చెప్పనా, హైదరాబాద్ లో మొన్ననే ఇంతెందుకండి 2 రోజుల ముందే నా దగ్గర దళితులకి సంబంధించినటువంటి వర్గీకరణ మీటింగ్ లో అక్కడ నాకు పంచనికి భూములు లేవు అన్నాడు డైరెక్ట్ గా, మొన్న 2 days బ్యాక్. అది చెప్తాను. అండ్ ఇప్పుడు ఏమంటాడు, మీకు గవర్నమెంట్ ల్యాండ్ లా కట్టిస్తామంటాడు. అసలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది మేడం? గవర్నమెంట్ ల్యాండ్ లేదు, మా పక్కన ఉన్నది ఆర్మీ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. ఆర్మీ ఆల్రెడీ దే రన్నింగ్ ది యాక్టివిటీస్ హియర్. అవును, వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తారు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు వెళ్ళిపోండి అంటే మా అపార్ట్మెంట్ మా మిడిల్ క్లాస్ లాగా సంకలెట్టుకుని వెళ్ళిపోతారండి ఆర్మీ వాళ్ళు. అవును అవును, వాళ్ళు ఆల్రెడీ టైఅప్ అయి ఉన్నారండి చాలా మంది ఇక్కడ. అంత ఈజీ కాదు. ప్లస్ దయచేసి మమ్మల్ని మీ యొక్క మాటలు కూడా నాకు నమ్మడానికి ఎంత ఇష్టం లేదు, ఎందుకంటే మాకు నమ్మకం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరికి న్యాయం చేసింది చెప్పండి మేడం? అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అదే ఎవరికి న్యాయం చేసింది? కానీ మాటలు మాత్రం కోట్లండి, కానీ ఇక్కడ కింద జరిగే రియాలిటీ మాత్రం ఇది అంటారు. మరి అలా అనుకున్నప్పుడు ఖమ్మం వాళ్ళు ఉన్నారు, పాప అమీన్పూర్ ఉన్నారు, హైదరాబాద్ చేసింది, వాళ్ళు కూడా పర్మిషన్ తీసి కట్టారు కదా మేడం వాళ్ళు. ఇప్పుడు 2012లో అంట మారిపోయిందంట బఫర్ జోన్ 50 మీటర్లు. మరి అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. మరి ఇప్పుడు వచ్చి పోనీ ఒకవేళ అట్లా చూసుకున్న బ్రదర్ అన్న, అట్లా చూసుకున్న 2012 తర్వాత ఏవైతే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వద్దు, ఆల్రెడీ కట్టిన వాటిని టచ్ చేయొద్దు. జీవో 2012లో వస్తే 2012 తర్వాత అతను అది అమలు చేయాలా, అంతేగాని 2012 ముందు కట్టిన ఇళ్ళని డిమాలిష్ చేసుకుంటూ వెళ్ళారు కదా. అసలు అలా అనుకుంటే అసలు నీకు ప్రపంచమే నడవదు మేడం. ఇప్పుడు ఒకటి పెట్టుకున్నప్పుడు 2012లో వచ్చినప్పుడు 2012 తర్వాత ఎన్ని అయినాయి మేడం? ఇష్టం వచ్చిన కన్స్ట్రక్షన్స్ రాలేదా? అలా అనుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కవిత గారు కానీ ఏదైనా కానీ ఎవరైనా పోర్ట్ చేసింది అక్కడ ఆదిత్య ఇది ఒకటి ఉందండి, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ నాసింగ్ లో. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒకసారి అక్కడికి వెళ్ళమంటారు, వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ ఇప్పటికీ 3 సార్లు మేము పోయి కంటెంట్ చేసినామండి, 3 సార్లు. ఎక్కడ మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మూసీ నదిలోనే ఉన్నది, డైరెక్ట్ గా బఫర్ మూసీలోనే ఉన్నది అది కన్స్ట్రక్షన్. తెలియదేమో మనకి దానికి అధికారులకి అది బఫర్ అని తెలియట్లేదు. అంటే రివర్ బెడ్ లో ఉంది కదా, అది వాళ్ళకి ఎక్కడి నుంచి కొలాలో తెలియట్లేదండి వాళ్ళకి అధికారులకి. మేమేదో ఎప్పుడో మేము ఇంచుమించు నేనే ఇక్కడికి వచ్చి 14-15 years అయిందండి నేను ఇక్కడికి వచ్చి. ఇప్పుడు 16 years నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గుర్తొచ్చేసింది ఏది, ఇప్పుడు పాపం అక్కడ ఆదిత్యలు ఏంటంటే అక్కడ రివర్ బెడ్ ఎక్కడో కనపట్లేదు అక్కడ, ఎందుకంటే నీకు ఆదిత్య వాడు వచ్చేసి ఆక్యుపై చేస్తాడు కదా, అందుకు బఫర్ టాలీ చేయలేకపోతున్నారు వాళ్ళు. మాకైతే నమ్మకం లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారైనా మమ్మల్ని వదిలేయండి. అండ్ ఆయన ఏమి ఎలా బెదిరిస్తున్నా తెలుసండి, మిమ్మల్ని ఏమి ఖాళీ చేయించాం. ఇప్పుడు ఏందో జీరో వాల్యూ వస్తుందంట కదా, మీరు అమ్మినా జీరో వాల్యూ వస్తుందని బెదిరిస్తున్నాడు. అవునండి మేడం, రేవంత్ రెడ్డి గారు మాటలే జీరో వాల్యూ. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర జనాలంతా కూడా చాలా దారుణంగా ఉన్నారండి, ఈయనకి ఎప్పుడు యాంటీగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మారితే పాజిటివిటీ ఎంతో కొంత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ కూడా భూస్థాపితం అయిపోద్దండి, అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా ఓట్లు అవసరం లేదు కదండి, ఓట్లు అవసరం లేదు కదా ఆయనకి ఏంటంటే పేదవాళ్ళు ఓట్లు వేసారండి. మరి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మాకు మూసీ పక్కన రివర్ బెడ్ లో అంత ముందు అని చెప్పేసి కొంతమంది ఖాళీ చేయించారు. మరి వాళ్ళ పేదవాళ్ళు కాదండి వాళ్ళు. ఇప్పుడు మూసీ పక్కన మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మాకు ఓటు హక్కు లేని వాళ్ళు మేమే ఉంటున్నామంటే మరి పేదవాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం మూసీ పక్కన, వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు దోమల గురించి మాట్లాడతారు, కావాలంటారు. ఇప్పుడు ఆయన వెళ్ళిన ఫంక్షన్ ఏంటి? ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. అక్కడ ఉమెన్స్ గురించి మాట్లాడారు, అక్కడ పెంట గురించి అది ఎత్తట్లేదు ఇది ఎత్తట్లేదు, ఆ శాఖ కూడా ఆయనదే కదండి, కంట్రోల్ లేదా? ఆయన శాఖలు ఆయనకి కంట్రోల్ లేనప్పుడు హౌ దే విల్ కంట్రోల్ మమ్మల్ని మధుపార్క్ మా మిడిల్ క్లాస్ ఎలా కంట్రోల్ చేయాల్సి చూస్తారండి? మనకి మాటలు చెప్పి ఇది ట్రాప్ చేస్తున్నారండి, మమ్మల్ని డివైడ్ అండ్ రూల్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారండి. అదే బ్రిటిష్ పరిపాలన ఇంకా కూడా కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు, మరి ఏంటో తెలియదు మరి. ఇప్పుడు ఫైనల్ గా మీరు అందరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు అందులో ఒకళ్ళిద్దరు మాత్రము కొద్దిగా వీళ్ళతోటి టైఅప్ అయినట్టు తెలుస్తోంది మీ అపార్ట్మెంట్స్ లో, ఒక ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు ఫైనల్ గా మెజారిటీ ఆఫ్ పీపుల్ మీ అపార్ట్మెంట్ లో ఇప్పుడు రేవంత్ గారు మాట్లాడిన తర్వాత ఏమనుకుంటున్నారు? మేడం మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లీగల్ గా అప్రోచ్ అవడానికి వీఆర్ రెడీ అండి. ఆల్రెడీ ఎంత అమౌంట్ వేసుకోవాలని మాకు నిన్నే ఎమర్జెన్సీ జనరల్ బాడీలో నిర్ణయం అయింది. ప్యారలల్ గా ఒకవేళ ఆ అధికారులు గనక వచ్చి ఏమైనా డిస్కషన్ చేస్తే అది డిఫరెంట్ ఫేజ్, అది అంతా వదిలేండి, అది అంతా కూడా అది అవ్వని పని, ఎవడు గ్యారెంటీ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు.
మేమైతే లీగల్ గా వెళ్తాం, ఎందుకంటే లీగల్లీ వీఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. మాకు స్టే రావటప్పుడు ఆదిత్య లాంటి వాడికి స్టే వచ్చేసిందంటే న్యాయంగా ఉన్నవాడికి మాకు స్టే రావడానికి మాకు ఎంత చెప్పండి మేడం మాకు. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి దయచేసి మమ్మల్ని ఏదో ట్రాప్ కాదండి, భయపెట్టొద్దు, దయచేసి భయపెట్టొద్దు. బఫర్ జోన్ ఉంది, జీరో వాల్యూ ఉంది అంటే మీ ప్రభుత్వాలు శాశ్వతం అనుకున్నారు ఏంటండి? ఇది ఎంతో రాజ్యాలు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత కాకతీయులు వచ్చారు, తర్వాత ఇక్కడ నవాబులు వచ్చారు, అంతా జరుగుతుంటదండి ప్రాసెస్. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తారండి, ఆయన దయచేసి డెమోక్రటిక్ వేలో వస్తే న్యాయంగా అందరూ కూడా మీ ఫ్రెండ్షిప్ లాగా అవుతారు. మనం ముందుగా వెళ్తే మాత్రం కంపల్సరీ, ఇప్పుడు ఆల్రెడీ ఖమ్మంలో జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ కాదండి విలేజెస్ కూడా మొత్తం అంతా కూడా యాంటీగా ఉన్నారు ఆయనకి. అందుకే సీఎం గారు కూడా ఏం మాట్లాడుతున్నారు కూడా ఆయనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసినా మా ఉమెన్స్ డే రోజున కూడా మధు పార్క్ అంటున్నారంటే మరి ఇది ఏమన్నా వాళ్ళకి ఎందుకు కావాలన్నది కూడా నాకు క్వశ్చన్ మార్క్ అనిపిస్తుందండి. డెవలప్మెంట్ నైట్ డెవలప్మెంట్ గా మరి దేనికి ఏ డెవలప్మెంట్ పోయింది మాకు అనిపిస్తుంది మేడం. సార్ ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. బట్ ఖచ్చితంగా నాకు తెలిసి ఇక లీగల్గా ఎదుర్కొంటేనే బెటర్. మేడం ఫైనల్ గా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఈ ఫేక్ ప్రామిస్లు కానీ, ఈ ఫాల్స్ స్టేట్మెంట్లు కానీ, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ నిజంగా మమ్మల్ని చాలా బాధిస్తున్నాయండి. ఇప్పుడు మీరు చెప్తాను కదా, నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా వెళ్ళలేదంటే ఈ డిస్కషన్ అంతా కూడా ఎంత బాగా చెప్పండి మేడం. మెంటల్ గా డిస్టర్బ్ అయిపోతారు ఒకటి, అండ్ నిద్ర పట్టదు. ఏ క్షణం ఏం జరుగుతుందో మన ఇంట్లో మనమే పడుకోలేము అసలు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు జీరో వాల్యూని ఎలా చెప్తాడండి అసలు నాకు అర్థమవుతుంది. ఇంత లోన్లు కట్టుకుని నేషనలైజ్ బ్యాంక్, ఈవెన్ ఎస్బీఐ బ్యాంక్ ఇవ్వాలంటేనే పెద్ద 100 ఆలోచనలు చేస్తుంది. మేము ఆల్రెడీ వీఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్ మేడం. ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇదేమో మన ఈ 6 months ఎవ్రీ ట్యాక్స్ వచ్చేస్తుంది మనకి, ఇది హౌస్ ట్యాక్స్ అన్ని పే చేస్తున్నాం. ఇది చాలా తప్పు మేడం. ఇక్కడ రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు వీళ్ళు. 11th ఎప్పుడైతే నీకు మేమేమి చేయట్లేదు అన్నారు, మొన్న రిజిస్ట్రేషన్ మొన్న ఎప్పుడైతే నీకు నోటిఫికేషన్ ఇష్యూ చేశారో పబ్లిక్ నోటిఫికేషన్, ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ రెవెన్యూకి క్లియర్ ఆర్డర్ ఇచ్చేసారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయొద్దని. ఇదంతా ఏంటి మేడం అసలు? ఇదంతా ఇప్పుడు వీళ్ళు బుజ్జగిస్తున్నారా? మరి ఏదో పెద్ద కౌలు చెప్తారు కదా, 7 ఎకరాలు ఇస్తాము అంటే గవర్నమెంట్ అలా అనుకుంటే వేరే పేదలకు ఇవ్వరు మేడం. ఆ 7 ఎకరాలు లేవని మీరే చెప్తున్నారు కదా, గవర్నమెంట్ దగ్గర భూములు లేవని మీరే చెప్తున్నారు. 7 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చేసిందండి? అని మబ్బు పెడుతున్నారు మేడం. ఇప్పుడు అవసరం అనుకుంటే మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ చూడండి, జాబులు లేకుండా బోలు మంది పాపం ఏజ్ బారైపోయి కొంతమంది సూసైడ్ చేసుకుని అన్ని చేస్తున్నారు. దయచేసి ఆ సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయండి. మేము ఎలాగే ఇక్కడ ఉంటాం, పోతాం, సత్తాం ఇక్కడే అంటే దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయదు. మాకు జీరో వాల్యూ అయినా ఏ వాల్యూ అయినా మేము ఇక్కడే సస్తా ఉన్నది, ఇంకా అంత నుంచి మేము చెప్పేది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా తెలంగాణ ప్రజలారా. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిన్న చేసినటువంటి మహిళా దినోత్సవం రోజు గాంధీ విగ్రహం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పేరుతోటి మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ జీరో వాల్యూ అనే కమెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే తర్వాత మీకు అమ్మడానికి దిక్కుండదు అది అన్నట్టు, ఇండైరెక్ట్గా మీరు అమ్ముకోలేరు, దాన్ని ఏం చేయలేరు అని చెప్పి జీరో వాల్యూ వచ్చింది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కి కాదు. ఈ వ్యాఖ్యలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. అట్లీస్ట్ ఒక 10% ఆక్సిజన్ లెవెల్ తోటి ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. బతకాలనా సావాలనా ఈ గ్రాఫ్ అనేది. ఇప్పుడు నిన్న చేసినటువంటి ఈ కమెంట్స్ తోటి మొత్తం జీరో వాల్యూ అయిపోయింది. రేవంత్ రెడ్డికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఇక కొద్దో గొప్ప ఇన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి చైర్ చూసన్నా జర బతుకుండే. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని మాట్లాడే మాటలు ఇవి కాదు. మరి మీ టీం మెంబర్స్ మీ కుంభ ముంచుతున్నారో, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడదో వాళ్ళు మీకు స్క్రిప్ట్ ఇస్తలేరో, లేదా మీకు ప్రిపేర్ అవుతలేరో, మీకు కావాలనే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో, చెత్త టీంని పెట్టుకొని అసమర్థుల్ని పెట్టుకొని పాలిస్తున్నారు మీరు మొత్తం. ఇది మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది చెప్పాలంటే. అభివృద్ధి అనేది ప్రజల కోసం చేయాలి, ప్రజల శవాల మీద చేయొద్దు, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. అభివృద్ధి అంటే ఉన్నదాన్ని ధ్వంసం చేయడం కాదు, లేనిది సృష్టించడమే అభివృద్ధి. లేనిది ప్రజల కోసము, మన నెక్స్ట్ జనరేషన్స్ బాగు కోసము ఆలోచించి లేని దాన్ని సృష్టించి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని దానికి అనుగుణంగా అడుగులేసేది అభివృద్ధి అవుతుంది. కానీ ప్రజల ఇల్లు గుంజుకుంటాము, నిలువ నీడ లేకుండా చేస్తాము, వాళ్ళని గుండెల మీద చేసుకొని క్షణాలు కూడా నిద్రపోనీయము. కానీ ఇల్లు వచ్చి నేను నీ ఇంటికి వస్తేనే నీ పోలీసులందరికీ ముచ్చమటలు పడ్డాయి.
అర్ధగంట 1/2 కిలోమీటర్ ముందుకెళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నీ ఇంటి ముందు నించుంటే రేవంత్ అన్న, ఒక్క నిమిషం వచ్చి నీ ఇంటి ముందర నీ ఇంటిని త్యాగం చేయి నువ్వు అని చెప్పి మాట్లాడినందుకు నీ పోలీసు వాళ్ళందరూ ముందు దాకా పంపించారు. నాకు తెలిసి ముందు రేపో నెల్లుండో నోటీస్ రావచ్చు నాకు. ఓకే. అండ్